ఉన్నాడని, ఆ గుడారంలో భార్యాభర్తలు ఇద్దరు, వృద్ధులు అయిన భార్యాభర్తలు ఇద్దరు కాపురం చేస్తున్నప్పుడు ఎండవేళ అలసట తీర్చుకోవడానికి ముగ్గురు మనుషులు, దేవుడు పంపిన మనుషులు దేవుడుగా అతనికి కనబడినప్పుడు అతడు అబ్రహాము ఏం చేశాడంటే వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయి సాష్టాంగపడి నమస్కరించి వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంచు వరకు నీ దాసుడనే నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. వినాలేమో, దాసుని దాటిపోవద్దు. దేవుని దూతలతో, దేవుని చేత పంపబడిన ముగ్గురు మనుషులతో అబ్రహాం అంటున్నాడు, నేల మట్టుకు వంగి నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. నీ దాసుని దాటిపోవద్దు అంటే నీ కటాక్షము నా మీద ఉంచు వరకు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, అబ్రహాముకు వయసు ఎంత? ఇక్కడ అబ్రహాముకు వయసు ఎంత ఉంది? సుమారుగా 100 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాల వయసు? 100 సంవత్సరాలు. అబ్రహాము కంటే శారా 10 సంవత్సరాలు చిన్నది. శారాకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 90 ఏళ్ళు ఉంటాయి. వృద్ధులు ఇద్దరు. శారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు అబ్రహాము దేవుని యొక్క పని చేయడానికి ఇష్టపడి దేవుని పిల్లలకు సేవ చేయడానికి పరిగెత్తుకొని వెళ్ళి నమస్కరించి వంగి, ప్రభువా నీ దాసుని నీ కటాక్షము నా మీద ఉంచే వరకు నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. ఇక్కడ 100 సంవత్సరాల వయసులో నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంచే వరకు నువ్వు దాటిపోవద్దు అని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. మరి ఈరోజు మనము దేవుడి దగ్గర, దేవా నన్ను ఆశీర్వదించకుండా, నీ దయ నా మీద ఉంచకుండా నన్ను దాటిపోవద్దు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? నన్ను నువ్వు ఆశీర్వదించకుండా, నీ కటాక్షము, నీ దయ, నీ కనికరం నా మీద చూపకుండా నన్ను దాటిపోవద్దు అని ఎంతమందిని ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేస్తే, ప్రభువును పని చేస్తూ, ప్రార్థన చేస్తూ ప్రభువును అడిగితే ప్రభువు కటాక్షం చూపకుండా మనల్ని విడిచిపెట్టి దాటిపోడు. కొత్త నిబంధనలో మనకు తెలుసు కదా, 18వ అధ్యాయం లూకాసు వార్తలో కొత్త నిబంధనలో ఒక గుడ్డివాడు పుట్టి గుడ్డివాడు ఏం చేసినాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించకుండా నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. ఎందుకు దాటిపోవద్దు అంటున్నాడు? అక్కడ జన సమూహము ఎంతో మంది ఆయనను అబ్జెక్షన్ చేశారు. నువ్వు అరసొద్దు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే ఆయన వినడు, నువ్వు గుంపులు ఉన్నాయి, నువ్వు గుడ్డోని పక్కకుండు తగులుతారు అని అందరూ ఏం చేసినారంటే గుడ్డివాడిని పక్కకి నెట్టేసినారు. అతడు మాట్లాడుతుంటే వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసినప్పుడు ఆ కేకలు విన్న ప్రభు ఆయనను కరుణించకుండా దాటిపోలేదు. ప్రియులారా, ఎప్పుడైతే కేకలు వేసి ప్రభువును వేడుకుంటామో దేవుడు మన కేకలు వినకుండా దాటిపోడు. ఈరోజు మనము ఆశీర్వదింపబడకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే దేవుని దగ్గర కేకలు వేయకపోవడం, దేవుని దగ్గర ప్రార్థించకపోవడం, దేవుని యొక్క కటాక్షము మన మీదికి వచ్చినట్లు మనము ఏమీ చేయకపోవడం. దేవుని కటాక్షం మన మీదికి రావాలి అంటే, దేవుని కనికరం మన మీదికి రావాలి అంటే,
దేవుడు మన ఎడల ప్రేమ చూపాలి అంటే అబ్రహాం ఏం చేశాడు? 100 సంవత్సరాల వయసులో వంగి, ప్రభువా నీ కటాక్షను నా మీద ఉంచు వరకు నన్ను దాటిపోవద్దు అని ఆయన నిలబెట్టేసి ఏం చేశాడు అంటే, ఎండ భయంకరమైన మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ వేళలో 90 సంవత్సరాల వృద్ధురాలితో అంటున్నాడు, దేవుని యొక్క సేవకులు 3 వచ్చారు, దేవుని పని నిమిత్తం వచ్చారు. పని నిమిత్తం వచ్చిన దేవుని సేవకులలో దేవుణ్ణి చూసిన వీళ్ళు దేవుని సేవకులకు చేస్తే దేవునికి చేసినట్టే అని గ్రహించిన ఈ అబ్రహాము ఏం చేశాడు అంటే, అయ్యా కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కో, నీళ్లు తాగు, కొంచెం భోజనం తెప్పిస్తాను, మీరు తిని తృప్తి పొంది అలసట తీర్చుకొని మీరు తర్వాత వెళ్ళవచ్చు. ఇంత ఎండవేళలో మీరు వచ్చారు, మీకు ఎలాగైనా సరే నేను భోజనం పెట్టకుండా నీళ్లు ఇవ్వకుండా నిన్ను ఇక్కడి నుంచి పంపించేది లేదు, మిమ్మల్ని 3 ఇక్కడి నుంచి పంపించేది లేదని ఆపేసినారు. ఎవరు చెప్పాలి? ఎవరు ఆపేసినారు? అబ్రహాం ఆపేసినాడు. ఎవరిని ఆపేసినాడు? దేవుని సేవకులను, దేవుని దూతలను, 3 మనుషుల్ని అబ్రహాము ఆపేసి ఎండవేళలో తన గుడారం దగ్గర కూర్చుండబెట్టినాడు. ఏం పెట్టినాడు అన్నాడు? అప్పుడు ఏం చేసినాడంటే అబ్రహాం ఏం చేసినాడంటే పరిగెత్తుకొని పోయి శారా దగ్గరికి వెళ్ళి, గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు చూడండి, ఏం చేయమన్నాడు? త్వరపడి శారా దగ్గరికి త్వరగా వెళ్ళి, నిర్లక్ష్యంగా కాదు, అబ్బా ఎక్కడ కాని వచ్చిరి మనుషులు, దేవుని సేవకులు వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కాని వచ్చిరి, ఊరికే వచ్చిరి, వీళ్ళు ఊక పోయేటోళ్ళు పోకుండా ఇక్కడ మా ఇంటికి వచ్చిరని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏం చేసినారు? త్వరగా వెళ్ళి 100 సంవత్సరాల వయసులో వృద్ధుడైన ఆయన దేవుని పిల్లల పట్ల, దేవుని సేవకుల పట్ల ఆయనకున్నటువంటి అభిమానము, ఆసక్తి ఎంతగా ఉంది అంటే త్వరగా వెళ్ళి శారా దగ్గరికి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తీసుకొని తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యి అని అన్నాడు. ఎన్ని మానికల పిండి? 1 మానిక ఎన్ని కిలోలు తెలుసా? 3 మానికల పిండిని తెమ్మన్నాడు. 1 మానిక ఎన్ని కేజీలు తెలియదా? 1 మానిక 2.5 కేజీ, 3 మానికలు అయితే 7.5 కేజీ. 7.5 కేజీల పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయన్నాడు. ఎన్నేళ్ళ వయసులో ఉన్నాయి ఆయనకు? చెప్పాలా? ఎన్నేళ్ళ వయసులో ఉన్నాయి ఆయనకు? 90 ఏళ్ళు ఉన్న వృద్ధురానికి 7.5 కేజీల పిండిని తీసుకొని వచ్చి పిసికి రొట్టెలు చేయమన్నాడు. 1 కేజీకి ఎన్ని రొట్టెలు అయితే చెప్పండి? ఆడవాళ్ళు ఉన్నారు కదా, 1 కేజీకి ఎన్ని రొట్టెలు? 10 రొట్టెలు. మరి 7.5 కేజీలకు ఎన్ని రొట్టెలు అవుతాయి? 75 రొట్టెలు అవుతాయి. 75 రొట్టెలను 90 ఏళ్ళ వయసులో ఉన్న ఆయనకు ఈయన త్వరపడి వచ్చి, నువ్వు దేవుని పిల్లలకు పెట్టడానికి త్వరపడి చెయ్యి అంటున్నాడు. ఎప్పుడు? పొద్దున్న, రాత్రి, మధ్యాహ్నం? అది ఇంట్లో ఏసీ ఉన్న ఇంట్లోనా లేకుంటే ఎండవేళ గుడారంలోనా? గుడారంలో ఉన్న ఒక వృద్ధురాలికి అప్పుడేమైనా లైట్ వెలిగిస్తే గ్యాస్ ఉండేటివా? లైట్ వెలిగిస్తే గ్యాస్ మండేది కాదు, కష్టపడేది కాదు. ఏం చేయాలి? కట్టెలు తీసుకొని వచ్చి ఎండకు వేడికి 90 ఏళ్ళ వృద్ధురాలు 75 రొట్టెలు దగ్గర చేయడానికి ఆమె ఇష్టపడి సంతోషంతో భర్త మాటకు లోబడి ఎవరికి సేవ చేయడానికి? దేవుని పిల్లలకు సేవ చేయడానికి, దేవుని సేవకులకు సేవ చేయడానికి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఇష్టపడి చేస్తున్నారు ఎండవేళ. అలాగే ఇంకా ఏం చేస్తున్నారు చూడు, అబ్రహాము పశువుల మంద దగ్గరికి వెళ్ళి ఒక మంచి లేత దూడను తీసుకొచ్చి దాన్ని తన పనివానికి ఇచ్చి, దీన్ని త్వరగా సిద్ధం చేయి అంటే దాన్ని కోసి, దాన్ని తోలు తీసి, దాని యొక్క మటన్ ముక్కలన్నీ తీసుకొని వచ్చి నా కాకు తీసుకొస్తే వండుతామని. ఈయన ఏం చేసినాడు? పాలు, వెన్న, నెయ్యి తీసుకొని రావడానికి ఈయన వెళ్ళినాడు. అంటే 3 మనుషులు కలిపి 3 దేవుని సేవకులకు పని చేసినప్పుడు వాళ్ళు సిద్ధపడి తీసుకొని వచ్చిన తర్వాత 3 సేవకులు తింటున్నప్పుడు ఈ అబ్రహాం ఏం చేసినాడంటే చెట్టు కింద నీడకు నిలుచొని ఉన్నాడు.
నిల్చొని ఉన్నాడు, కూర్చొని కూడా కూర్చోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అవసరమైతే వెంటనే నీళ్లు అయితే నీళ్లు, ఏది అవసరమైతే అది ఇద్దామని చూస్తూ తింటూ దూరంగా ఉన్నాడు. ఈమె ఏం చేస్తుంది? గుడారం దగ్గర, గుడారం లోపల ఉంటుంది. వీళ్ళు తృప్తిగా తింటూ వీళ్ళు ఒక మాట చెప్తున్నారు, దేవుని నామమున ఒక మాట చెప్తున్నారు. శారా ఎక్కడ ఉంది అంటే గుడారంలో ఉంది అంటే, అయితే మీదటకి నేను ఒక్కొక్కసారి వస్తాను మీ దగ్గరికి, వచ్చినప్పుడు మీకు ఒక కుమారుడు పుడతాడు అని. ఇది ఎక్కడ మాట? 90 ఏళ్ళ వృద్ధురాలు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, మా వాడైతే మా భర్త అయితే ముసలుడు, 100 ఏళ్ళు నిండిన వృద్ధుడు, మాకెట్లా పిల్లలు పుడతారు? అసలు పిల్లలు పుట్టడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? ఆప్షనే లేదని తనలో తాను నవ్వుకొని దేవుని దూత, దేవుడు విని నీ భార్య నవ్వింది అన్నప్పుడు నేను నవ్వలేదని అని అంటుంది. కానీ తిరిగి చూసేసరికి వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నమ్మకుండగా నవ్వనేలా అని అన్నప్పుడు, నేను నవ్వలేదన్నప్పుడు నువ్వు నవ్వినావని ఒక కుమారుడిని దేవుడు అనుగ్రహించి వారి కుటుంబంలో ఒక వెలుగును నింపినాడు, ఒక సంతోషాన్ని నింపినాడు, ఒక కరుణను నింపినాడు. 75 ఏళ్ల వరకు అబ్రహామును దేవుడు పిలవలేదు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముకు వాగ్దానం చేసినాడు, నీ సంతానమును ఇష్ట రేణుల వలె నేను విస్తరింప చేస్తాను, నీ యొక్క ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని అన్నప్పుడు ఆయనకు 75 సంవత్సరాల వయసు వచ్చినా కూడా పిల్లలు లేరు. 100 సంవత్సరాల వరకు వెయిట్ చేసినాడు, 25 ఏళ్ళు నిరీక్షించినాడు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా. తర్వాత వీళ్ళు ఏమి కావాలని దేవుణ్ణి అడగకపోయినా, మాకు ఇది కావాలి అని దేవుణ్ణి అడగకపోయినా దేవుడు ఏం చేసినాడు? వారికి బహుమానంగా కుమారుని అనుగ్రహించాడు. కుమారుడు పొందడానికి వాళ్ళ యోగ్యత లేదు, వారికి శరీరం సహకరించకపోయినా దేవుడు ఏం చేశాడంటే వారి శరీరం సహకరించకపోయినా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించి వారికి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క పనిని మనము చేయవలసిన పనిని మనము చేస్తే ప్రతిఫలం ఆశించకుండా, బహుమానం ఆశించకుండా దేవుని పనిని మనం జరిగిస్తే దేవుడు నీకు సహాయం చేయడానికి వెనకాడడు. మనం ఏం చేస్తున్నాము? కపటంతో దేవుని పని చేస్తున్నాం. లోపల ఒకటి పెట్టుకొని ఘనత, నేను పెడితే చూడు, నేను దేవుని పని చేస్తున్నాను, మీరందరూ చూడండి అని చూపించుకోవడానికి దేవుని పని చేసేవాళ్ళు కొందరైతే, బహుమానాన్ని ఆశించి దేవుని పని చేసేవాళ్ళు కొందరైతే, ఏదో నాకు తప్పదు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చేసేవాళ్ళు కొందరైతే, కొంతమంది ఇష్టం ఉండి ఇష్టం లేక వచ్చిన వాళ్ళు కొందరైతే, కొంతమంది 100 సంవత్సరాల వయసులో అబ్రహాము పరిగెత్తుకొని వచ్చి దేవుని సేవ చేయడానికి ఇష్టపడితే, మనల్ని ఏం చేశారు? పరిగెత్తుకొని బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. పరిగెత్తి 100 సంవత్సరాల వయసులో ఉన్న వారికి సేవ చేయడానికి ఆయన వెనుక ముందు కోరుకొస్తుంటే, మనల్ని ఏం చేస్తున్నారు? పరిగెత్తుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? పరిగెత్తుకొని బయటకు వెళ్ళాల్సినంత అవసరం ఏమైపోయింది? ఈ గొంతులో దేవుడు ఊపిరినిచ్చినాడు, జీవమునిచ్చినాడు, బ్రతుకునిచ్చినాడు. ఈరోజు తింటున్నావు అన్నా, తాగుతున్నావు అన్నా, తిరుగుతున్నావు అన్నా అది దేవుడు పెట్టిన దయ, దేవుడు చూపిన దయ, దేవుడు పెట్టిన భిక్ష. వాస్తవానికి దేవుడి చేతిలో ఉన్న మనము బ్రతకాలన్నా, చచ్చిపోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యంగా ఉండాలన్నా, మనము నిలవాలన్నా, పడిపోవాలన్నా ఎవరి చేతిలో ఉన్నాం? మనము దేవుడి చేతిలో ఉన్నాం. దేవుడి చేతిలో ఉన్న మనము దేవుడి మాటలు వినకుండా బయటకు వెళ్ళిపోతున్నాం. దేవుడి పని చేయకుండా మనము మన పని చేయడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారము దేవుడి పని ఉంది అంటే చేసేవాళ్ళు చేస్తారు, నాకు సంబంధం లేదని మన పరుగు ఎక్కడికో వెళ్తుంది. ఇక్కడ అబ్రహాము యొక్క పరుగు ఎక్కడికి వెళ్తుంది? దేవుని పని నిమిత్తమై పరుగెత్తుతున్నాడు 100 సంవత్సరాల వయసులో. కానీ మన పరుగు ఎక్కడికి వెళ్తుంది? మనం ఎప్పుడు పరిగెత్తుతాం చెప్పండి? మనం ఎప్పుడు పరిగెత్తుతాం? బస్సుకు 7 గంటలకు బస్సు అన్నాం అనుకోండి, మనము బస్సు అప్పుకోవడం కోసం పరిగెత్తుతాం.
పరిగెత్తమా? ఎందుకు పరిగెత్తుతాం? పరిగెత్తకపోతే ఫస్ట్ దొరకదు. ట్రైన్ కోసం పరిగెత్తుతాం, విమానం కోసం పరిగెత్తుతాం, పనికి టైం అవుతుందంటే పరిగెత్తుతాం, ఉద్యోగానికి టైం అవుతుందంటే పరిగెత్తుతాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనము బయట ఎవరైనా పిలిచినారంటే పరిగెత్తుతాం. దేవుని పని కొరకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారా అన్నదే ఈరోజు పాఠం. దేవుని పని కొరకు పరిగెత్తితే దేవుని యొక్క బహుమానం ఎలా ఉంటుందంటే, నువ్వు ఆశించకపోయినా, నువ్వు ఊహించకపోయినా, నువ్వు అడగకపోయినా దేవుడు ఇవ్వడానికి వెనకాడదు. మరి ఈరోజు నీవు అడుగుతుంటే దేవుడు ఇస్తున్నాడా? అడగకపోయినా దేవుడు నీకు ఇస్తున్నాడా? అడగకపోయినా నీకు దేవుడు అసాధ్యమైన దాన్ని సుసాధ్యంగా ఇవ్వగల సమర్థుడు అని మనం ఎప్పుడైతే నమ్మి దేవుని పని కొరకు పరిగెత్తుతామో, దేవుని పిల్లలకు దేవునికి సేవ చేయడానికి ఎప్పుడైతే పరిగెత్తుతామో అప్పుడే మనము బహుమానం పొందుకుంటాం. దేవుని కటాక్షము మన మీదకి వస్తుంది. ఆయన కటాక్షం మన మీదకి రావాలి, ఆయన దయ మన మీద ఉండాలి, ఆయన కన్నులు, ఆయన చూపులు మన పైన పడాలి అంటే దేవుడు మెచ్చిన పనిని మనం చేయాలి. మరి ఇక్కడ అబ్రహాం చేసిన పని ఏంటి? దేవుడి పిల్లలకు మిట్ట మధ్యాహ్నం వేళ ఆహారం సిద్ధం చేసినాడు. ఏంటి? ఎలా సిద్ధం చేసినాడు? ప్రతిఫలం ఆశించి సిద్ధం చేసినాడా? ప్రతిఫలం ఆశించకుండా సిద్ధం చేసినాడా? చెప్పండి. ప్రతిఫలము ఆశించలేదు. ఆయన నిండు మనస్సుతో మనస్ఫూర్తిగా దేవుని సేవ జరిగించాడు. ఆయనకు బహుమానాన్ని దేవుడు మనస్ఫూర్తిగా, అది సాధ్యం కానటువంటి దాన్ని సాధ్యం చేసినాడు. అది దేవుని పని చేస్తే వచ్చే ప్రతిఫలం. ఈరోజు వాక్యం వింటున్న మనము దేవుని పిల్లలకు ఎంత సహకరిస్తున్నాం, దేవుని పనిని ఎంత జరిగిస్తున్నాం, దేవుని కొరకు ఎంత పరిగెత్తుతున్నాం అన్నదే మనకు ముఖ్యమైన పాఠం. చూడండి ప్రియులారా, ఈరోజు దేవుని పని కొరకు పరిగెత్తవలసిన మనిషి లోకం కొరకు పరిగెత్తితే వచ్చే సమస్యలు అంతా ఇంత కాదు, చాలానే ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకసారి రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. 5వ అధ్యాయము 26వ వచనం. 5వ అధ్యాయము 26వ వచనం. అంతకన్నా ముందు 20వ వచనం చదువుతాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. చూడండి ప్రియులారా, ఇక్కడ గెహాజీ దేని కొరకు పరిగెత్తుతున్నాడు? బాగా వినాలి. గెహాజీ దేని కొరకు పరిగెత్తుతున్నాడు? ఇంతకీ గెహాజీ ఎవరు? ఎలీషా యొక్క శిష్యుడు. ఈ ఎలీషా ఎవరు? దైవజనుడు, ప్రవక్త, దేవుని యొక్క పనిని జరిగించేవాడు. ఎవరైనా బాగా వినాలి. ఎలీషా ఎవరు? దేవుని పనిని జరిగించే దైవజనుడు, దేవుని పిల్లలకు వాక్యం అందించే బోధకుడు. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేంటో చెప్పాలి. ఏం పేరు? గెహాజీ. ఈ గెహాజీ ఏం చేసినాడు అంటే, దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వచ్చినాడు. ఎవరు ఆయన అంటే, సిరియా దేశంలో ఒక రాజు ఉంటాడు. సిరియా దేశం అంటే దేవునిని ఎరగనటువంటి అన్యజనులు ఉండే దేశం. బాగా వినాలి. సిరియా దేశం అంటే ఎవరు? అన్యజనులు ఉండే, దేవుని ఎరగనటువంటి ఒక దేశం. ఆ దేశానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కింద ఇంకొక రాజు ఉంటాడు, సైన్యాధిపతి అయిన సిరియా యొక్క దేశం యొక్క సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన కూడా రాజంతటి స్థానం కలిగిన వాడే. రాజు కాదు, రాజు తర్వాత రాజు అనుకోండి. ఈయనకి ఏం జరిగిందంటే, ఈయన
పరాక్రమం కలిగిన వాడు, అంటే మంచి కండలు, మంచి జ్ఞానము, మంచి బుద్ధి, మంచి వివేచన, మంచి తెలివి అన్నీ ఉన్నవాడు. కానీ ఇతనికి వచ్చిన రోగం ఏంటంటే, చెప్పండి ఏం రోగం? కుష్టు వ్యాధి. ఏం వ్యాధి ఉంది? అన్ని ఉండేవి కానీ ఆయనకు ఒకటి ఉండకూడదు ఉంది. ఈ కుష్టు వ్యాధి ఉంటే ఎవరైనా దగ్గరికి రానిస్తారా? ఎవరైనా ఇష్టపడతారా? ఎన్ని ఉన్నా ఆ రోగం ఉంటే ఎవరైనా దగ్గరికి రానిస్తారా? రానియరు. కానీ ఆయనకుండే పరపతి ఏంటి? తెలివి, జ్ఞానము, బుద్ధి ఆ రాజ్యంలో అందరికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆయన రాజు తర్వాత రాజంతటి స్థానంలో ఆయన ఉన్నాడు. అయితే ఈ కుష్టు వచ్చినటువంటి ఇతన్ని, కుష్టు పోతే నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికైనా నేను వెనకాడను. ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ ఆ ప్రాంతంలో ఎవరైనా నా రోగాన్ని బాగు చేస్తారంటే వాళ్ళు ఎంత కోరుతారో అంత డబ్బు నేను ఇవ్వడానికి వెనకాడను అంటున్నాడు. నీకు వెండి కావాలా, బంగారు కావాలా, ఇత్తడి కావాలా, ధనము కావాలా, ఆస్తి కావాలా, అంతస్తులు కావాలా, అధికారం కావాలా, నీకు ఏదైనా సరే నేను ఇవ్వడానికి నేను రెడీ. కానీ మీరు దేనికి రెడీ ఉండాలి? నా కుష్టు రోగాన్ని తీసివేయడానికి మీరు రెడీనా అని ఛాలెంజ్ విసురుతున్నాడు. కానీ ప్రపంచంలో ఎవరు కుష్ఠరోగాన్ని బాగు చేసేటువంటి మనుషుడు, దేవుడు ఎవరు కనపడలే ఆయనకు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ నయమాను భార్య ఉంటదే, భార్యకు ఒక పని పిల్ల, వెరీ గుడ్, పని పిల్ల అంటే పని, ఇంట్లో పని చేయడానికి ఒక ఇజ్రాయేల్ దేశం నుంచి, అంటే ఇజ్రాయేల్ దేశం అంటే ఏంటి? ఇది దేవుడు ఎరిగిన, దేవుడిని తెలుసుకునే దేశము, దేవుడు అంటే తెలిసిన దేశం, దేవుడి పిల్లలు ఉండే దేశం ఇజ్రాయేల్ దేశం. సిరియా దేశం అంటే ఏంటి? దేవుడు తెలియని దేశం, దేవుడు అంటే ఏగని దేశం. మరి ఈ దేశము ఈ దేశం పక్కన పక్కన ఉన్నందువల్ల ఈ దేశంలోనికి ఈ దేశం పని వాళ్ళు వచ్చేవాళ్ళు, ఈ దేశంలో నుంచి ఈ దేశానికి పని వాళ్ళు వచ్చేవాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు ఒకరికొకరు. అందులో ఇజ్రాయేల్ దేశంలో ఒక చిన్నది, ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన ఒక చిన్నది ఏం చేసినారంటే, సిరియా దేశంలో ఉన్నటువంటి నయమాని ఇంట్లో పనికత్తెగా ఉన్నది. ఆ పాప చెప్పింది, ఏమని చెప్పిందంటే, అయ్యా యజమానురాలతో చెప్పింది, మన యజమానునికి కుష్ఠరోగం ఉంది కదా, ఈ కుష్ఠరోగాన్ని బాగు చేసే వాడు మా యొక్క దేశంలో మా రాజు దగ్గర ఉంటాడు, ఆయన దైవజనుడు, ఆయన మా అందరికి ప్రవచిస్తాడు, వాక్యం బోధిస్తాడు, మా క్షేమాన్ని కోరుతాడు, మా దేశంలో ఏ సమస్య వచ్చినా మనుషులకు సాధ్యపడనివన్నీ ఈయననే చేస్తుంటాడు, చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు, బ్రతుకున్న వారిని ఆరోగ్యంగా ఉంచుతాడు, అన్ని కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలన్నీ ఈ ఎలీషా చేస్తుంటాడు, మా దేశానికి వస్తే ఆయనకు ఉండే రోగం పోతుంది అని చెప్తాడు. చెప్తే యజమానురాలు ఏం చేస్తుందంటే పోయి తన భర్తకు చెప్తుంది. భర్త ఏం చేస్తాడంటే పోయి వాళ్ళ రాజుకు చెప్తాడు. రాజుకు చెప్తే రాజు ఏం చేస్తాడంటే ఒక పత్రిక రాసి, అయ్యా పక్క దేశంలో ఉన్న ఇజ్రాయెల్ దేశపు రాజా, నేను ఈ పత్రికతో పాటు 1,20,000 విలువ కలిగిన బంగారాన్ని, 20 మనుగుల వెండిని, బట్టల్ని, విస్తారమైన కానుకను నేను నీతో పాటు పంపిస్తున్నాను. ఈ పత్రికను నువ్వు తీసుకొని నీ దేశంలో ఆయన, మా దేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని బాగు చేసేటువంటి ఆయన మీ దేశంలో ఉన్నారంట కదా, ఆ దేశానికి మా మనిషిని మేము పంపిస్తాను, నువ్వు ఎలాగైనా తీసుకో, మీ దేశంలోనికి రప్పించుకో అని అడుగుతాడు. అడిగితే ఈయన ఏమంటాడంటే, బట్టలు దించుకొని, ఆహా నన్ను అవమానపరచడం కోసం నేనేమన్నా బ్రతికించడానికి, చంపడానికి నేనేమైనా దేవుణ్ణే? నాతో ఏమైతుంది? ఆ పక్క దేశపు రాజు నాకు పత్రిక పంపించి నా కాడ బహుమానం లేనట్టు ఇంత ఇంత వెండి, ఇంత బంగారం, ఇంత బట్టలు, ఇంత దుస్తులు ఇచ్చి పంపిస్తున్నాడే, నన్ను అవమానపరచడం కొరకే, నాతో కొట్లాట పెట్టుకోవడం కోసమే ఆయన పంపించినాడు. కానీ నేనేమి బాగు చేస్తాను, నేనేమన్నా బ్రతుకుటకు చంపుటకు నేనేమైనా దేవున్నాను అన్నప్పుడు పక్కనున్న ఎలీషా, దైవజనుడైన ఎలీషా, మన దేశపు విలువ పక్క దేశానికి తెలిసింది, మన దేశపు దేవుడు పక్క దేశానికి కూడా తెలుస్తాడు, దయచేసి అతన్ని రమ్మని చెప్తే, సర్లే రమ్మని చెప్పి ఉత్తరం పంపిస్తే ఆయన ఏం చేస్తాడంటే, నయమాను తన జన సమూహాన్ని, తన సైన్యాన్ని వెంటబెట్టుకొని రథం మీద బంగారము, వెండి, ఇత్తడి, కానుకలు, బట్టలు అన్ని దండిగా వీళ్ళు ఊహించలేనంత ఆస్తిపాస్తులు తీసుకొని తన సైన్యంతో ఈ దేశంలోనికి ఎంటర్ కాగానే
ఎంటర్ కాగానే దైవజనుడు ఎలీషా అక్కడ ఉంటే అక్కడి నుంచి ఇక్కడున్న పనివారిని తన సేవకుని పంపించి అతన్ని నా దగ్గరికి రానియొద్దు, మీరు పోయి ఆయన దగ్గరికి పోయి మీరు యోర్దాను నదిలో 7 సార్లు మునుగని చెప్పుకోండి అని చెప్తాడు దైవజనుడైన ఎలీషా. అప్పుడు ఈ నయమాన్ ఏం చేస్తాడంటే బట్టలు దించుకొని, ఏమి నన్ను అవమానపరుస్తున్నారా, నేను ఇంత వెండి, ఇంత బంగారం, ఇంత దుస్తులు, ఇంత కానుకలు నేను మీకు తీసుకొస్తే నన్ను దగ్గర కూడా రానియకుండా పోయి నుంచి అట్టనే యోర్దాన్ నదిలో మునగమంటున్నాడు. యోర్దాన్ నది ఎంత ఉంది ఉంటే ఇంత ఉంది. మా దేశంలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, పెద్ద పెద్ద నదుల్లో మునగాలంటే నేను మునగగలను కదా, నేను మీ దేశానికి వచ్చినానని నన్ను చిన్న చూపు చూపుతున్నారా, నేను పోను అని ముఖం చిన్నపుచ్చుకుంటే తన దగ్గర పని చేసే ఒకడు అంటాడు, అయ్యా నీకు ఈ పెద్ద పని చేయి నయమాను, నీకు ఈ రోగం పోవాలంటే నువ్వు ఈ పని చేయంటే ఎంత పెద్ద పని చేయడానికైనా ఎంత పెద్ద కానికేయడానికైనా నువ్వు రెడీగా ఉన్నావు కదా. ఆయన చెప్పిన పని ఏంటి? ఏం చెప్పినాడు? నువ్వు ఎంత పెద్ద పనైనా చేయడానికి రెడీ ఇచ్చినావు. ఆయన చెప్పిన పని చిన్న పని. ఏ పని? ఆ నదిలో 7 సార్లు మునుగను. మరి నువ్వు మునుగడానికి ఏం ప్రాబ్లం అని అన్నప్పుడు పోయినాడు. 7 సార్లు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మునగగా 7 సార్లు మునగగా చివరికి ఆయన కుష్ఠరోగానికి పోయి పసిపిల్ల దేహం వంటి దేహం ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆయన సంబరం పట్టుకోలేకపోతున్నాడు. అరే, నా దేహము ఇంత కుష్ఠరోగంతో ఉన్న రోగము నాకు పోయిందే, ఇంత బాగా అయిందే, కాబట్టి నేను ఇవ్వాలని నాకు పోతున్నాడు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయి ఆయన తెచ్చుకున్న బంగారం, వెండి, ఇత్తడి, కానుకలు అన్ని సమస్తాన్ని ఇవ్వడానికి దైవజనుడి దగ్గరికి వస్తే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నీ బంగారము, నీ వెండి, నీ ఇత్తడి, నీ కానుకలన్నీ నాకు 1 రూపాయి వద్దు, తీసుకొని నీవు తీసుకొని వెళ్ళిపోవాలన్నాడు. మొత్తం చిన్నపుచ్చుకొని బాధపడుతూ, అయ్యా ఎలాగైనా తీసుకోనంటే నీకు 1 రూపాయి వద్దు, నాకు నువ్వు వెళ్ళిపో అంటే మనసు చిన్నపుచ్చుకొని ఇచ్చే బుద్ధి అంతా ఆయన ఇవ్వాలని ఆయన సంతోషంతో వస్తే ఈయన 1 రూపాయి కూడా తీసుకోడు, ఒక్కటి కూడా కావాలనుకోడు అని ఆయన ఇంటికి పోతా ఉంటే ఆ దైవజనం దగ్గర ఉన్న గెహాజీ చూస్తుంటాడు. అన్ని ఏంది మా యజమానునికి ఏంది మనసే లేదు, ఆయన చూస్తే అంత తీసుకొని రమ్మంటారు, అంత తీసుకొని వస్తే కనీసం కొంచెం కానికుంటే కొంచెం కూడా తీసుకోలేదు అని యజమానునికి తెలియకుండా ఈయన పరిగెత్తుకొని ఎన్నికి పోతున్నటువంటి నయమాన్ దగ్గరికి పరిగెత్తుకొని పోయి నిలబడి, మా దైవజనునికి ఎఫ్రాయిం వారు 2 శిష్యులు వచ్చినారు, వాళ్ళకేమైనా ఇవ్వడానికి నువ్వు తీసుకొచ్చిన వాటిని తీసుకురమ్మని చెప్పినాను, నాకు నువ్వు ఏమైనా ఇవ్వగలవా? 2 దుస్తులు, 2 వెండి నాణ్యాలు ఇటు ఇస్తావా అని ఏమన్నా అడిగితే, నీకు 2 కాదు నేను 4 ఇస్తానని ఆయన 2 అడిగితే 4 ఇచ్చినాడు. బలవంతం చేసి నువ్వు మోసుకొని పోలేకపోతే ఇదిగో నా సేవకులు వస్తారు, నిన్ను ఇంటికాడి వరకు తీసుకుపోతారు, ఇంటికాడి వరకు తీసుకొని పోయి నిన్ను ఇంటికాడ దిగబెట్టి వస్తారు, నువ్వు మాత్రము 2 అడిగినావు కదా, 4 ఇస్తాను తీసుకొని పోని ఆ నయమాను గెహాజీకి ఇస్తే గెహాజీ ఇంకా హ్యాపీగా తన యజమాని పేరు వాడుకొని తీసుకొని పోయి ఇంట్లో దాపెట్టుకొని యజమాని దగ్గరకు వస్తాడు. యజమాని దగ్గరకు వస్తే యజమానుడు అయినటువంటి దైవజనుడు అయినటువంటి ఎలీషా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, నువ్వు ఎక్కడికి పోయినావు అంటే, నేను ఎక్కడికి పోలేదు అంటాడు. అబద్ధం ఆడుతున్నాడు. చూడండి ఆ వచనం, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదు అని. పొయ్యి తెచ్చుకొని ఇంట్లో దాపెట్టుకొని నేను ఎక్కడికి పోలా, నేనేం తెచ్చుకోవాలంటే నా ఆత్మ నీతో కూడా ఉన్నది కదా, నువ్వు పొయ్యి తెచ్చుకున్నావు కాబట్టి అతడు ఇచ్చిపెట్టినటువంటి రోగం నీకు వచ్చింది కాక అంటాడు. ఏ రోగం కోసం అయితే, ఏ రోగం పోగొట్టుకోవడం కోసం అయితే ఆయన వచ్చినాడో ఆ రోగాన్ని ఉచితంగానే పోగొట్టేది దేనికి? ఆ మనసు నీకు లేదు, నా మనసు నీకు అర్థం కాలేదు, నేను ఎందుకు ఉచితంగా పోగొట్టినాను? ఒకవేళ నేను ఆయన దగ్గర డబ్బు, బంగారం, ఇత్తడి, వెండి అన్ని తీసుకున్నాను అనుకో, ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, బహుమానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ నేను తీసుకున్నాను అనుకో, ఏం చెప్తాడు? ఆ ఊరికి పోయి, వాళ్ళ ఊరికి పోయి ఏం చెప్తాడమ్మా? నాకు రోగము పోవాలి అంటే నేను పక్కన దేశంలో ఎలీషా ఒక దైవజనుడు ఆయన దగ్గరికి పోయి వెండి, బంగారం, ఇత్తడి, బట్టలు, దుస్తులు, ఆస్తులు అన్ని ఇచ్చేసి వచ్చినా నా రోగం పోయింది అని చెప్తాడు. ఇప్పుడు ఘనత దేవుడికి వస్తుందా, వెండి బంగారానికి బహుమానానికి వస్తుందా? బహుమానము దేవుడికి రావాల్సిన ఘనత ఆడిచ్చే బహుమానానికి వెళ్ళిపోతుంది.
బహుమానం ఇస్తే ఈయన బాగు చేస్తే ఆయన ఆ బహుమానానికి విలువ పెరుగుతుంది, కానీ ఆయనకు కానీ దేవునికి కానీ విలువ పెరుగుతుందా? పెరగదు. మరి ఈయన ఏం చేశాడు? దేవుడు ఉన్నాడు అనే సంగతి ఆ దేశానికి తెలియాలని ఈయన ఉచితంగా చేస్తే వీడేం చేశాడు? ఆయన దగ్గర ఉన్న శిష్యుడు ఇవన్నీ ఆలోచన చేయకుండా పరిగెత్తుకొని పోయాడు. దేవుని పని చేయడానికి పరిగెత్తురా అని చెప్తే ఆయన ఏం చేసినాడు? తన సొంత లాభం కోసం, స్వకీయ ప్రయోజనం కోసం, ధనం కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసము, ఆస్తి పెంచుకోవడం కోసము గెహాజు దేవుని మాటను పక్కన పెట్టేసి పరిగెత్తుకొని పోయి ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ కుష్ఠరోగం వలన ఆయన కలిగిన ఆస్తి పాస్తులు, అంతస్తులు ఏమైనా లాభం ఉంటాయా? చెప్పండి. ఏమైనా తనకు లాభాన్ని తీసుకొస్తాయా? ఏమైనా బహుమానాన్ని తీసుకొస్తాయా? తీసుకురాదు. ఆయనకి ఘనతను తీసుకురాదు. వీడొక కుష్ఠరోగి అనే పేరు ముద్ర పడుతుంది. వాని దగ్గర ఎన్ని కోట్లు, ఎన్ని ఆస్తులు, ఎన్ని అంతస్తులు ఉన్నా వాని దగ్గర కూడా రానియారు. ఆ గెహాజీ సంతానమే నేటికి కుష్ఠరోగులుగా మన మధ్యలో కనపడుతున్నారు. ఎందుకు? ఒక దేవుని మాటను మీరి, దైవజనుని మాటను పెడచెవిన పెట్టి చేసిన తప్పు వలన ఏం చేశాడు? బహుమానం ఆశించకుండా దైవజనుడు దేవుడి పని జరిగిస్తే, బహుమానం ఆశించి దైవజనుడి పేరు చెప్పుకొని ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే ఆయనకు మిగిలినది ఏంటి? చెప్పాలి. ఏంటి మిగిలింది? కుష్ఠరోగం మిగిలింది. ఈ రోజు మనము కుష్ఠరోగాన్ని సంపాదించుకునే పొజిషన్ లో ఉన్నామా, దేవునికి ఘనతను తీసుకొచ్చే పొజిషన్ లో ఉన్నామా అనేదే ఈరోజు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనము దేవుని పని కొరకు పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? 100 సంవత్సరాల వయసులో ఆయనకు వయసు అడ్డం కాలేదు, పనిగా కనపడలేదు. మనస్ఫూర్తిగా పని చేయడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. 90 సంవత్సరాలు ఉన్న వయసున్న శారా 75 రొట్టెలు చేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడింది. ఎండకు బహుమానం ఆశించకుండా దేవుడి పని జరిగిస్తే వీరికి ఊహించని అద్భుతం, అసలు వాళ్ళ కళలో కూడా ఊహించినటువంటి అద్భుతం జరిగి ఒక కుమారుడు అనుగ్రహిస్తాడు. ఆ కుమారుని సంతానమే ఈరోజున్న మనం ఆత్మీయ క్రైస్తవులు. అంటే ఇసుక రేణులంతటి విస్తారమైన ఆ సంతానము ఎలా వచ్చింది? ఆయనకు అబ్రహాం కంటే కేవలం దేవుని పిల్లలకు సేవ చేశాడు, ఏమి ఆశించకుండా. ఈ గెహాజీ ఏం చేశాడు? ఆశించకుండా చేయాల్సిన పనిని ఆశించి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఈయన పరుగేమో దేవుని కొరకైన పరుగు. అబ్రహాం పరిగెత్తితే గెహాజీ దేని కొరకు పరిగెత్తినాడు? లోకం కొరకు పరిగెత్తినాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న మనము గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పరుగు ఎక్కడికి వెళ్తుంది? మనము ఎక్కడికి పరిగెత్తుతున్నాం? బస్ కోసం, రైలు కోసం, ఫ్లైట్ కోసం, సినిమా టికెట్ కోసం, తాగడం కోసం, తిరగడం కోసం, సోమరిగా ఉండడం కోసం, ఆస్తిపాస్తులు, అంతస్తులు సంపాదించుకోవడం కోసం పరిగెత్తుతున్నాం. కానీ దేవుని పని కొరకు 1% అయినా పరిగెత్తుతున్నామా? కనీసం ప్రార్థన ఉంది అంటే వాళ్ళు చేసుకుంటారే, మాకు సంబంధం లేదని ఇంట్లో కూర్చొని దేనికోసమో నువ్వు పరిగెత్తుతున్నావు. నువ్వు దేనికోసం పరిగెత్తాలనో దానికోసం పరిగెత్తకుండా, పరిగెత్తకూడదు దానికోసం పరిగెత్తితే నీకు మిగిలేది పాపం అనే కుష్టే. నీకు మిగిలేది పాపం అనే కుష్టే. ఆ కుష్ఠరోగాన్ని సంపాదించుకోవడం వల్ల నీకేమైనా ఘనత వస్తుందా? ఈ లోకంలో ఎవరైనా ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు, 2 కోట్లు సంపాదించిన వాళ్ళు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు 1 నిమిషం ఆయుష్ను కొనగలరా? 1 నిమిషం ఆయుష్ను కొనగలరా? ఆయుష్ను కొనలేరు. దేవుని యొక్క కటాక్షాన్ని కొనలేరు. దేవుని యొక్క దయని కొనలేరు. దేవుని ప్రేమను కొనలేరు. ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మన పెడతారు? డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు, నీకు రోగం నయం కాదన్నప్పుడు, నీ కిడ్నీ చెడిపోయింది, నీ లివర్ చెడిపోయింది, నీ గుండె చెడిపోయింది, నీ క్యాన్సర్ వచ్చింది, నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు అప్పుడు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి మొర పెడితే, బాగున్నప్పుడు దేవుని మాట వినకుండా నువ్వు బాగలేనప్పుడు దేవునికి మొర పెడితే దేవుడు వింటాడా? ఆయనకేం గుర్తొస్తుంది? నువ్వు బాగున్నప్పుడు నా కొరకు ఎంతగా పరిగెత్తినావో, ఎంతగా నా కోసము మొర పెట్టినావో అది గుర్తు చేసుకుంటాడు. అది బాగున్నప్పుడు, అందచందం ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా, మనము మందిరానికి రాకుండా, దేవుని పిల్లలకు సహాయం చేయకుండా,
దేవుని పిల్లలకు పని చేయకుండా, దేవుని యొక్క ఆ ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తకుండా మన కొరకు మనం పరిగెత్తి ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని కొరకు పరిగెత్తితే ఆ పరుగును దేవుడు వినడు, చూడడు, గ్రహించడు. అందుకే అబ్రహాము పని చేస్తూ నీ దాసుని మీద నీ కటాక్షం ఉంచు వరకు నా దగ్గర నుంచి వెళ్ళిపోవద్దు అంటున్నాడు, దాటిపోవద్దు అంటున్నాడు. మనం కూడా దేవుని పని చేసుకుంటూ దేవుని కటాక్షము నా మీద ఉంచేంత వరకు నువ్వు నన్ను దాటిపోవద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఒకనాడు ఫిలిప్పు పరిగెత్తినాడు. దేనికోసం పరిగెత్తినాడు ఫిలిప్పు? చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యములు 8:29. అప్పుడు ఫిలిప్పు, చదవండి, ఎవరు చదివి? అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కనుగొనమని చెప్పాను. ఫిలిప్ దగ్గరికి ఎట్లా వినాడు? నిదానంగా వినాడా, పరిగెత్తుకుని వినాడా? పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావు అంటే, నాకు ఒకటి చెప్పకపోతే నేను ఎట్లా గ్రహిస్తానో, నేను చదివేది నాకే అర్థం కాలేదంటాడు. ఆయన చదువుతున్నది యెషయా గ్రంథంలో యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. 700 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని చెప్పే గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఆయన చదువుతుంటే అక్కడ ఈ నపుంసకుడు, ఈయన కూడా రాజు తర్వాత రాజంతటి వాడు, ఆ దేశానికి రాణి అయితే రాణి తర్వాత రానంతటి వాడు నపుంసకుడు. ఈయన ఏం చేసినాడు? రథం మీద దేవుని గ్రంథమైన యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ ఊర్లో తిరుగుతున్నప్పుడు ఆయన చదివేది ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పు, దేవుని సేవకుడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి, రథం దగ్గరికి నువ్వు పోయి ఫిలిప్తో మాట్లాడు అన్నప్పుడు పరిగెత్తుకొని దేవుని సేవ చేయడానికి దైవజనుడైన ఫిలిప్పు ఉరికిపోయినాడు. ఎందుకు పోయినాడు? ఆయన చదివేది ఆయనకు అర్థమైతే ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచుతాడు? ఆయన చదివేది ఆయనకు అర్థం కాకపోతే ప్రభునందు విశ్వాసం ఉంచాడు. మరి ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని రక్షింపబడితే ఆత్మలు సంపాదించినందుకు ఫిలిప్పుని బట్టి దేవుడు సంబరపడతాడు. దేవుని సంతోష పెట్టడానికి దైవజనుడైన ఫిలిప్పు పరిగెత్తుకొని పోతున్నాడు ఆత్మల సంపాదన కొరకు. పరిగెత్తుకొని పోయి నపుంసకునికి వివరించి క్రీస్తుని గురించి చెప్తే ఆయన అన్నాడు, నేనేం చేయాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే, బాప్తిసం తీసుకోవడానికి ఏం కావాలంటే నీళ్లు కావాలి, అదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చడానికి ఆటంకం ఏంటి, ఇప్పుడే ఇచ్చేసే అంటాడు. ఆయన వెంటనే బాప్తిసం ఇచ్చి రక్షిస్తాడు. చూడండి ప్రియులారా, ఒక ఫిలిప్పు పరిగెత్తినాడు అంటే ప్రభు కొరకు పరిగెత్తినాడు. ఒక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు? దేవుని దగ్గర కనుక బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుతున్నానని పౌలు అన్నాడు. అంటే పౌలుకు కలిగిన గురి ఫిలిప్పుకు కలిగిన గురి మనము కలిగి ఉన్నామా? మన పరుగు దేవుని పని కొరకు ఉన్నదా, లేదంటే లోకం కొరకు పరిగి ఉన్నదా అన్నది ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన విషయం, పరిశీలించుకోవాల్సిన విషయం. ఈరోజు వాక్యం వింటున్న మనము దేని కొరకు పరిగెత్తుతున్నాం? దేవుని పని కొరకు పరిగెత్తుతున్నామా? ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తుతున్నామా? లేదా మన పని కొరకు, మన ఆస్తులు సంపాదించుకోవడం కొరకు పరిగెత్తుతున్నామా? లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడం కొరకు ముందుగా పరిగెత్తుతాం. ఉదాహరణకి పెన్షన్లు ఇస్తున్నారు అన్నప్పుడు పెన్షన్ తీసుకోవడానికి ముందుగా పరిగెత్తుతాం. రేషన్ బియ్యం ఇస్తున్నారంటే అందరికంటే ముందుగా పరిగెత్తుతాం. కానీ మందిరానికి రావాలంటే పరిగెత్తుకొని రావాల్సిన మనం నత్తనడుగున పరిగెత్తుతాం. పాటలు ప్రారంభం అవుతాయి అన్నప్పుడు ఎంతమంది పరిగెత్తుకొని వచ్చారు? చర్చి అయిపోయింది అనగానే ఎంతమంది పరిగెత్తుకొని ఫస్ట్ ఇంటికి వెళ్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మన పరుగు దేవుని పని కొరకైనా పరుగు ఉండాలి. లోకం కొరకైనా పరిగెత్తితే దానివల్ల పాపం అనే కుష్టి వస్తుంది, నిత్య నరకం అనే కుష్టి వస్తుంది. కానీ ప్రభు కొరకు పరిగెత్తితే నిత్య జీవం అనే పరలోకం వస్తుంది.
స్వర్గం వస్తుంది. నీవు నేను దేవుని కొరకు నిలిచి దేవుని కొరకు బ్రతికి దేవుని సేవార్థమై మనము ఎప్పుడైతే ప్రతిఫలం ఆశించకుండా బహుమానం ఆశించకుండా పరిగెత్తుతామో అప్పుడు దేవుడు మనకు బహుమానం ఇవ్వడానికి వెనకాడడు ప్రియులను. నువ్వు అడగకపోయినా నువ్వు ఊహించిన దాన్ని పొందుకోవాలి, దేవుని కటాక్షం నీ మీదికి రావాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒక్కటే, అది ప్రభు పని ఏమీ ఆశించకుండా చేయడం. దేవుని పిల్లలకు దేవునికి సేవ చేస్తే, దేవునికి సేవ చేయడం అంటే దేవుని పిల్లలకు సేవ చేయడమే అని అబ్రహాం గ్రహించాడు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన దేవుని పిల్లలకు సేవ చేశాడు. 8,075 రొట్టెలు చేయడానికి ఇష్టపడి వారి మనసును దోచుకున్నాడు, దేవుని మనసును దోచుకున్నాడు. దేవుని బహుమానాన్ని, ఊహించని బహుమానాన్ని అబ్రహాం పొందుకున్నాడు. కానీ ఊహించని దరిద్రాన్ని, ఊహించని కుష్ఠరోగాన్ని గెహాజీ లోకం కొరకు, ఆస్తి సంపాదించడం కొరకు పరిగెత్తినాడు, ఆయన సంపాదించుకున్నాడు. ఇలాగూ అందరి పరుగుల గురించి ఆలోచన చేస్తే లోకం కొరకు పరిగెత్తిన వారి పరుగు నిత్య నాశనానికి వెళ్ళిపోయింది. కానీ దేవుని కొరకు పరిగెత్తిన పరుగు నిత్య జీవానికి పరిగెత్తుతున్నారు. ఈ వయసులో సుమారుగా 70 సంవత్సరాల వయసులో ప్రయాణము దేవుని పిల్లలను ప్రేమించి వీళ్లకు, నా స్వజనాంగానికి, నా తోబుట్టువులకు, నా ఊరి వారికి నేను మాట్లాడితే వాళ్ళు వినరు అని తెలిసిన, మారరు అని తెలిసిన, దేవుని వాక్యం ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది అని గ్రహించి ఆరోగ్యం సహకరించకపోయినా, పని ఉన్నా పని లేకపోయినా దేవుని పనినే తన పనిగా భావించి ప్రతిఫలం ఆశించకుండా దేవుని సేవ చేసేటువంటి వారు మీ మధ్యలోనికి వస్తున్నారు, మీరు చూస్తున్నారు. కానీ చూడనట్టుగా, గ్రహించినట్టుగా, వారిని పలకరించినట్టుగా మీ ఇష్టానికి మీరు బ్రతుకుతున్నారు. కానీ అది ప్రమాదం. వారిని ఎంత మటుకు మనం ప్రేమిస్తున్నాం, వారిని ఎంత మటుకు ఆదరిస్తున్నాం, వారిని ఎంత మటుకు ఓదార్స్తున్నాం, వారి మాట ఎంత మటుకు వింటున్నాం, దేవుని మాట వినాలి అన్న విషయాన్ని మర్చిపోయి ఎంతగా మనము లోకానికి లోబడుతున్నాం. ఒకసారి ఆలోచన చేసి మనసులను, బ్రతుకులను మార్చుకొని దేవుని పని జరిగించేటువంటి దైవ సేవకులకు సహకారులుగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క మనసును దోచుకొని దేవుని కటాక్షాన్ని మనమందరం పొందుకుందును గాక. దేవుడు మనందరి మిక్కిళ్ళ తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించి ఇచ్చును గాక. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. ఒకవేళ దేవుని మాటలు నీతో నాతో మాట్లాడి ఉంటే, దేవుని పనిని జరిగించకుండా మన పని కొరకు మనం పరిగెత్తుతుంటే ఒకసారి ఒప్పుకొని, తండ్రి ఇక్కడి నుంచైనా నీ పని చేయడానికి ఇంకా పరిగెత్తుతాను, ఇంకా లోపడతాను, మనస్ఫూర్తిగా చేస్తాను, ప్రతిఫలం ఆశించకుండా చేస్తానని ఒక తీర్మానం చేసుకొని దేవుని కొరకు